హాయ్ ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక ప్రతాప్ వర్మ అక్క పెళ్లి వాళ్ళకి మన తరపున క్షమాపణ చెప్పు, అలాగే మంచి ముహూర్తం చూసి నిశ్చితార్థం పెట్టుకుందామని కూడా చెప్పు అని ప్రతాప్ వర్మ చెప్తూ ఉంటాడు. ఇక దాంతో రూప షాక్ అయిపోతూ నాన్న అని పిలుస్తూ ఉండగానే ప్రతాప్ అక్కడి నుంచి వెళ్తూ ఉంటాడు. ఇక దాంతో విజయాంబిక దీపక్ ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. పింకీ ఏడుస్తూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక తర్వాత రూప నాన్న ఆ సంబంధాన్ని ఓకే చేశారు అని రాజుకి ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. అంతలో పింకీ ఏడుస్తూ ఉంటుంది. ఎంత దగ్గరలో మంచి ముహూర్తం ఉంటే అంత తొందరలో ఎంగేజ్మెంట్ చేయాలని నిర్ణయించారు అని రూప చెప్పడంతో ఇక రాజు షాక్ అయిపోతూ పింకీని ధైర్యంగా ఉండమని చెప్పండి, వాళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకోవాలి అనుకున్న ముహూర్తానికే నేను వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పండి అని రాజు రూపకి ఫోన్ లో చెప్తూ ఉంటాడు. మరి రాజు చెప్పిన విధంగానే పింకీకి గోపికి పెళ్లి చేయగలుగుతాడా, లేదా విజయాంబిక దీపక్ కుట్ర ఫలిస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్స్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్.